సరేలేరా ఆ ఫోటో మీద ఇద్దరు ఫోటో పోతుందిరా. నువ్వు ఫోటో కల చూసుకుంటా బయట పడవు. ఫోటో ఏది మళ్ళా తెచ్చుకోవచ్చు. అయినా దగ్గర ఎందుకు పెడతానవరా? నువ్వు ఏ ఉద్దేశంతో పెడతానవరా అవి? దగ్గర వద్దు బాబీ, నాకు ముందే తలనొప్పి ఉంది. నేను ఆ గుడ్డు అంతా వేసుకొని గుడ్డు తల మీద ఎవరు వేసుకుంటామన్నారు? తాగలనే తాగదు. ఇదేందో చెప్పు, బ్రహ్మాండంగా జరుగుతుంది నాకు. అక్క తాకోకుంటే విరుగుడు పోదక్క, నిజం చెప్తాను. నేను తాగలేనా, నాకు బాగాలేదు. ముందే వామిటింగ్ వస్తుంది నాకు ముందే. నీ కర్మ. సరేలే, నువ్వు తాగు. మా అది ఎవరి మీద చేసినారు వాళ్ళు తాగితే. బాబీ నేను గుడ్డు తాగుతారా బాబీ? నన్ను పరంబోకి దాన్ని చేసి తిక్కముండని చేసి తాపుతాను నువ్వన్నీ. నువ్వు తాక్కోకోకుంటే విరుగుడు కాదు నాయనా. ఏమైతే అది కానప్ప నేను చేయలేనప్ప. అబ్బాబా బాబా, వీడు చేసుకునేకే వాడు ఆ ప్లాంట్లన్నీ వేస్తాను తాగమని. దాంట్లో ఉండేది తాపిస్తానాడంటే ఎంత ఘోరాలు. పవర్ పోయింటుంది నా కడుపులోకి. ఆ పవర్ పోలే. అంతా నిర్మానుషంగా ఉంది మొత్తం. టైం 5:15 అవుతుంది ఇంకా. సో మన సబ్స్క్రైబర్ ఒకరు అమ్మ వచ్చేటప్పుడు ఇంటి ముందర బయట ఎంతో విచిత్ర పూజలాగా చేసి ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేయి బ్రో అన్నాడు అన్నమాట. నైస్ ప్లాన్. సో అందుకే పొద్దున్నే వచ్చేసిన. సో అట్లా ఎంటర్ అయితేనే ఈ పార్ట్లో కనపడాలన్నమాట. ఈ పార్ట్ జిల్లడాకులు లేవు కదా, అందుకు ఇవి పెడదాం. Beyond the expectations. Let's begin the show. మహాలక్ష్మి రావమ్మ. ఏమి ఇంత లేట్గా వచ్చినావు? వీడు చూద్దురా. ఏమిది? ఏంది చూడాడు ఫోటో. నా ఫోటో ఎట్లా వచ్చింది? నాకేం తెలుసు. అయినా నీకేందో చేసినారు. శుద్ర పూజలు ఎవరో చెడుకు చేసినట్లున్నారు. తల్లి, నేను ఇప్పుడే వస్తాను. మళ్ళీ ఇదొకటా చూడు. మళ్ళీ ప్లాంట్లు చెట్లు పెట్టినారు. మనీ ప్లాంట్ ఎందుకు పెట్టినారు పీకి? అంటే వాళ్ళు కూర్చో చెప్తా.
వాళ్ళు ఏం చేసినారు తెలిసిన నీకు? వాళ్ళు చెప్పినట్లు వినేటట్టు చేసినారు నిన్ను. అంటే వశీకరణ చేసినారు. వశీకరణ అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు అడిగితే ఇప్పుడు నేనే ఉంటాను, నేనే చేసింటాను అనుకో, అంటే నాకు డబ్బులు కావాలంటే నువ్వు అప్పు చేసైనా ఇస్తావు, బంగారైనా ఇస్తావు, వాళ్ళు ఆడికి రమ్మంటే ఆడికి పోతావు. ఎవరు చేసినారు చూడు ఒకసారి. ఎవరికేం ధూమ్ తగిలింది, అయినా నీ ఫోటో ఎట్లా వచ్చింది చూడు, గీసినారు చూడు బొమ్మ కూడా, నీ ఫోటో చూసే గీసినారు ఇడా. మనమ్మో నాకు అర్థం కాదు. నేను టీవీ కాడ పెట్టింటి ఫోటో, నాకు ఎట్లా పోయింది నాకు కనపడలేదు. పొద్దున నీ కొడుకుని పిలుచు, ఏడన్నాడు లే ఎత్తుకట్లా. ఓయమ్మ నాకు భయం అవుతుంది. వాకింగ్ పోతానా? నువ్వు రా పోదు, నీ వాకింగ్ వచ్చింది. ఏందమ్మా ఏందిరా ఇది? ఏంది ఏమిది? ముక్కు బాగుంది. నువ్వే ముగ్గది నా బొమ్మ వేసినారు, నా ఫోటో పెట్టినారు. నిమ్మకాయలు ఏంది, పూలు ఏంది, ఏంది కోడిగుడ్లు ఏంది, రత్తి పోసి ఏంది, ఇదంతా అంటే వశీకరణ చేసినారు. లెక్క వశీకరణ ఏమైనా అయిండదు. ఎవరో ముగ్గు వేసినారు, నీ ఫోటో గాలికి ఎగిరిపోయి పడి ఉంటుంది. మనీ ప్లాంట్ నిమ్మకాయ కోడిగుడ్లు ఎట్లా వచ్చినాయి, మనీ ప్లాంట్ చెట్టులో ఉండే ఆకులు వీటికి ఎట్లా వచ్చినాయి, ఆ పువ్వులు ఎట్లా వచ్చినాయి, పసుపు కుంకుమ ఎట్లా వచ్చింది. అదేం కోడి ఈడ కోళ్ళు ఉన్నాయి కదా, ఏమైనా గుడ్డు పెట్టిందేమో అనుకుంటాను. ఆహా భలే చెప్తావే. లే నువ్వేమన్నా ఇంతకు ముందు వచ్చిపోయినావా? లేదే. మళ్ళీ నీ చెప్పులు ఇక్కడికి ఎట్లా వచ్చినాయి? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నీ చెప్పులు ఎట్లా వచ్చినాయి? ఓహో రాత్రి మర్చిపోయినా, నైట్ వచ్చినప్పుడు మర్చిపోయింది నేను. కథలు చెప్పొద్దు నా దగ్గర. లేదు నువ్వు కథలు చెప్పొద్దులే. కథలు కాదు, నిజంగా కథలు కాదు. లేదక్క, నాకు తెలియదు నిజంగా. లేదు గురు, సీరియస్ చెప్తాను. ఎగ్జైజ్ కొడతా నా కొడక, నువ్వు ముందే చెప్పులే నాకు అదురు చుట్టుకుంది. ఎవరు నాయన ఫోటో గీసినావు నువ్వు? అక్క నువ్వు ఉండకు, నువ్వేంది నా మీద ఎక్కిస్తావు? నాకు తెలియదు బుడుక్స్ ఎవరు నాకు భయం అవుతుందిరా, నాకు అదురు చుట్టుకుంటుంది. నిజంగా చెప్పురా, నేను మళ్ళీ వనకొక నాకు ఇట్లా అడు చూస్తే నాకు ఒళ్ళంతా ఇది అయిపోతుంది. నాకు దీని పరిష్కారం ఒకటే ఉంది బుడుక్స్. ఏమన్నా ఏముంది? ఎవరో వశీకరణం చేసుకునే ముందర, ఎవరికో నువ్వు వశం అయ్యే ముందర, ఆ ఎక్కకో నాకో వశమైనవనుకో మేలు ఊరికే. ఎందుకైతాలే నేను ఎవరికి కాను, నేను ఎందుకైతాలే అట్లా అంటే ఏదో ఇది నీ హస్తమే ఉంది. అంటే రాత్రి నేను చూసినా నీ చెప్పులు లేవు. నాకు ఇంకా ఫుల్ నేర్చుకోలే నేను ఇది. అంటే సగం నేర్చుకున్నావు అనమాట. అట్లాగా నేను చెప్తాను, ఇది వీడియోల్లో మామూలుగా అవి ఇవి చూస్తా అంటారు కదా, నాకైతే అంత ఐడియా లేదు. అయితే వీడియోలు చూసి పెట్టినా చేసినావు అంతేగా. ఎట్లా చేస్తారు ఇది? దీనికి విరుగుడు ఉంది యాక్చువల్గా. ఏం విరుగుడు ఉంది? విరుగుడు ఏంటంటే చేసినోనికే కదా అట్లాగా, అంటే తెలుసు, నాకు కొంచెం జ్ఞానం ఉంది కాబట్టి తెలుసు. అదేనో చేసినోనికే విరుగుడు బరువులే, విరుగుడు కష్టం ఉంది. ఏం కాదులే పో, ఏమైతుంది? ఇట్లాంటివంతా మామూలు పిచ్చి గీతలు, కోడిగుడ్లు. అవి పిచ్చి గీతలు కాదులే, నా బొమ్మలే, నా ఫోటో చూడలే వనమ్మ, నా ఫోటో మీద పసుపు మామూలుగా ఎన్నాళ్ళకి అన్నా ఎన్నాళ్ళకి వశీకరణ అవుతారు? చేసినాక ఎన్ని గంటలకి అవుతారు? గంటలు కాదక్క, రోజులు పడుతుంది. ఎన్ని రోజులు? మళ్ళా పుణ్యానికి మళ్ళా ఇంకొకసారి చేయాల. చేసినాడమ్మో. నేను చేయలేదు, చెప్తాను నీకు రీజనింగ్. పుణ్యానికి చేయాలంటే ఇంకా నువ్వు అక్షరాలుగా నువ్వు చేసినావురా. నేను చేయలేదు, నువ్వు చేసినావు. సరే నువ్వు నేను అయినా కానీ విరుగుడు బరువులే. సర్లే పోయిస్తా, నేను వాకింగ్ పోతావు. ఎత్తపోతావులే, నాకు అదురు చుట్టుకుంటా అంటేడా, దీన్ని చూస్తానే నాకు. సర్లే సామిని నేనేం చేయలేదు. ఈ చెప్పులు ఇక్కడికి ఎట్లొచ్చినాయి? కొత్తోళ్ళు రారు నా కాంపౌండ్ లోకి. రాత్రి వచ్చినప్పుడు లేదు, రాత్రి లేవవి. నేను నీ మీద చెప్తా. పెట్టద్దు నాయన, నా మీద ఒట్టు పెట్టద్దు. నమ్ము వచ్చి చేయి, నీ మీద చెప్తాన్నావు. పువ్వు పెట్టినావు, పువ్వు పెట్టాండేది ఊరికే పెడతానమ్మా. పెడతావులే చెవులో పువ్వు నువ్వు. నాకి
ఇంకా అయిపోయింది పో నీవి. మర్యాదగా నేను చెప్పు. చెప్పేది ఇదో, నీవి మర్యాదగా చెప్పులే. సామాన్లు నిజంగా చెప్పు బాబీ, అది ఎవరు చేసినారు చెప్పు బాబీ, నాకు భయంగా ఉంది. కనుక్కోలేమ్మా. నాకు ముందే ఇట్లాంటివంటేనే నాకు అదురు. అదేందో ఇది తమిళ బాణామతో చూస్తారు కదన్నా. ఇది బాణామతో శీలావతో సంథింగ్, ఇది మొత్తానికైతే అర్థం కావడం లేదు. అది పేర్లు కూడా తెలుసు చూడు, బాణామతో శ్రీలావత్ అంటున్నాడు. అదే ఏదో చేపించి నన్ను పిలుచుకొని చేపించినాడేమో కదా. రే ఎందుకురా నా మీద అంత ఇది నీకు, నువ్వు ప్రేమమా, ప్రేమ ప్రేమ. అంటే నీ ప్రేమ ఎవరికి సర్లే ఎట్లయితే అట్లయితే చూద్దాం. ఒక నెల రోజులు ఉంటే మనకు తెలుసు. నేను నెల రోజులకి నా పని అయిపోతుందప్ప. 12 కొడుతుంది, చెప్పు 12 కొడుతుంది నా పని. నువ్వు ముందు అవన్నీ విరుగుడు చేసి తీసేయి నా ఫోటో. విరుగుడు అమ్మ నా ఫోటో బయట పెట్టాను నాయన, బిరువాలో పెట్టు. విరుగుడు కష్టంలేమా కాదు అది. అంటే ఇది చేసే కష్టం లేదు, తెలుసు. ఇది చేసేకి కష్టం లేదు, విరుగుడు చేసేకి కష్టమా? డబ్బులు అయితే ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఎందుకు ఇస్తాము డబ్బులు? అది గమ్మనుండు, ఎందుకు ఇస్తాము? చేసిన వాళ్ళు తీసేయాల. ఏం డబ్బులు ఖర్చు అవుతాయా? అంతేగా. ఎక్కువేం ఖర్చు కావు, ఎంత అవుతుంది? తక్కువే. ఎంత? 5,000? 500. తీసేస్తారన్నాడు. తీసే. ఇక్కడ పెట్టాలి 500. ఎవరన్నా తీసేసేది? నేనే తీసేస్తా. ఏం చేయాలి? 500 కోసం చేసినాడు చూడు. అదే కథ. సరేలే, 500 నాకు 500 ఏమి ఇయ్యద్దు. ముందు తీ. 500 ఏం తీలేం బుడుక్సు. నాకు 500 లేవు, 5 పైసలు లేవు. తీలేము, ఇంకా బరువు సమస్య. నువ్వు తీ. కత్తి తీసుకొని రా, పోటీ తీసా. కత్తికి దానికి సంబంధం ఏమి? చెప్తా పోతే నేను పట్టుకొని ఉంటాను. కత్తి తీస్తాను. బాబీ నా మాటని తీసేరా ప్లీజ్ రా. నాకు ఇట్లాంటివంటే అదుర్రా, నాకు నిజంగా భయం. ఇట్లాంటివి విన్నా కూడా నాకు, ఇట్లాంటివి వింటే కూడా భయమే నాకు. తీసేరా. విరుగుళ్ళు ఎప్పుడు సరిగ్గా చేయకోకుంటే మళ్ళా వికటిస్తాయి. అంటే ఇప్పుడు ఎందుకు రా వస్తావరా? ఎందుకు వస్తావరా? ఇప్పుడు కొయ్యిసే దాన్ని నీకు విరుగుడు చేయాలంటే కొయ్యాల్సిందే. సరే లేదా ఆ ఫోటో మీద ఇద్దరు ఫోటో పోతుందిరా. మళ్ళా తెచ్చుకోవచ్చు. అమ్మనండి నీ మగం లేకి ఫోటో మీద పడితే ఏమన్నా ఫోటో ఉంటే నువ్వు డేంజర్ అయింది. అది పోతే బాయిల ఫోటో బిరువాలో పెడతాలే తల్లి నా ఫోటో. దగ్గరరా. ఏమి ఇది పిండితేనే మళ్ళీ ఈ నిమ్మకాయలు నీలోకి పోతేనే విరుగుడు అయ్యేది. నా లేకపోతే నేనేమైనా మార్పు? కాదు కాదు కాదు, మళ్ళీ ఇట్లా ఏందని లేదు 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 లేదు. దగ్గర దిష్టి నాకు నోట్లో తాకితే నేను ఇంకా వసనం అయిపోతే వశం పోవడానికి విరుగుడికి ఇది. విరుగుడికి ఎట్లా తాతారు? సర్లే వద్దులే, పోయిస్తున్నా మళ్ళీ దగ్గర రా. నువ్వే కదా చేసింది నేలక. ఇదేంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే ఇది నేను చూడలే. పడ్డం లేదు, పడుకోకుంటే పోదు విరుగుడు. నువ్వు అంతా పండించుకోవాలి. ఏందనుకుంటాను ఒక రా, నేలకు బయట పెట్టు. ఆను ఐడు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. ఇది కస 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 నొమిలి పక్కన మళ్ళీ నా పళ్ళు పోదక్క. విరుగుడు కావాలంటే కొన్ని కఠినం. మూసిపారే చెప్తా, అయిపోయిందిలే. బయట కాంపౌండ్లో ఉంచకూడదు, తప్పదమ్మా విరుగుడు. సిట్రిక్ యాసిడ్ మంచిదిలే, రావడంలే. కానీ నువ్వు కూడా అంటే వారం తావు, నీకు కూడా పోతుంది. ఏమన్నా నా ప్లాన్ చేసినారా ఇప్పుడు? చూసిగా పక్షులు వస్తున్నాయి అప్పుడే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. బయటపడి తీసే అంటే బాగుందే. అమ్మా అయినా దగ్గర ఎందుకు పెడతానవరా? నువ్వు ఏ ఉద్దేశంతో పెడతానవరా? అవి దగ్గర వద్దు బాబీ, నాకు ముందే తలనొప్పి ఉంది. నేను ఆ గుడ్డు అంతా వేసుకొని గుడ్డు తల మీద ఎవరు వేసుకుంటామన్నారు? తాగలనే తాగదు. ఇదేందో చెప్పు, బ్రహ్మాండంగా జరుగుతుంది నాకు. అక్క తాకోకుంటే విరుగుడు పోదక్క, నిజం చెప్తాను. నేను తాగలేనా, నాకు బాగాలేదు. ముందే వామిటింగ్ వస్తుంది నాకు ముందే. నీ కర్మ. సరేలే నువ్వు తాగు,
నువ్వు తాగు మా అది ఎవరి మీద చేసినారో వాళ్ళు బాబీ, తాగితే నిజంగా బాబీ నేను గుడ్డు తాగలేను దిష్టి బాబీ. తీసేయన్నా మామూలు దిష్టి అనేది తీసే నువ్వు బాబీ. వసీకరణ చేసుకునే కదన్నా ఇవన్నీ దిష్టి చేస్తాను తాగి నువ్వు తాగుతారా బాబీ? నన్ను పరంబోకి దాన్ని చేసి తిక్కముండని చేసి తాపుతాను నువ్వన్నీ. నువ్వు తాక్కోకుంటే విరుగుడు కాదు. నాయనా ఏమైతుంది కానప్ప నేను చేయలేనప్ప. అబ్బా బాబా బాబా వీడు చేసుకునేకే వాడు ఆ ప్లాంట్లన్నీ వేస్తాను తాగమని. దాంట్లో ఉండేది తాపిస్తానాడంటే ఎంత ఘోరాలు అట్లా కాదు జరుగుతాయి. ఇప్పుడు చూద్దాం, ఇంట్లో వద్దు పవర్ నాయనా. పోయింటుంది, పవర్ ఉంటుంది. పవర్ పోయింటుంది నా కడుపులోకి ఆ పవర్ పోలే లేక ఆ పవర్ పోలే ఆహా అట్లా కాదు. పవర్ పరక తీసుకుంటా నా కొడక, పరకతో తిప్పించి కొడతా నా కొడక నిన్ను. ఇప్పుడు యాక్చువల్ గా అమ్మయ్యా ఇప్పుడు ఇంకా డేంజరే. యాక్చువల్ గా ఇప్పుడు సగం ప్రాసెస్ నిమ్మకాయ తీసుకున్నావు కదా, ఏమొద్దప్ప. ఇప్పుడు అది గుడ్డు దిష్టి తీస్తారు తీసుకోకపోతే కదన్నా మామూలుగా ఎవరు నోట్లేకేరు నువ్వేందన్నీ చేస్తావు లేదక్క బాణామతిలో ఊరికే ఉన్నా బాణామతి లేదు యామతి లేదు ఉన్న మతి పోతుంది బాణామతి లేదు సూర్యకాంతం మతి లేదు కానీ నాకు వద్దప్ప నీ ప్రయోగాలు. ఆహాహా ఇక్కడికిక్కడ గంటలు రోజులు కాదు ఇప్పటికిప్పుడే చేసేయాలని చూస్తాడు వీడు. అమ్మ నన్ను నిమ్మకాయ అంటే పిచ్చిముండనే తాగినాను, ఈ అమ్మ చెప్పంగా తాగినాను. ఇంకా నాకు వద్దప్ప. నాకేం తెలుసు అంటే నిమ్మకాయ అయితే పోతుందేమో అనుకున్నా, కోడిగుడ్డు వేస్తాను వసీకరణ వస్తుందేమో. ఇప్పుడు మంత్రంతో అన్న విరుగుడు చేసే ట్రై చేస్తాను, నేను చెప్పినట్లు చెప్పు. చక్కగా కూర్చో, నేను కూర్చోాలన్నా ఇట్లా పెట్టుకో. ఇట్లా నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఇక్కడ ఈ పక్కకి ఇట్లా ఇట్లా పెట్టు. ఇంకా చక్కగా అట్లా. యువర్ థింకింగ్ రైట్. దగ్గర రా. నా చెప్పక్క యాడ్ నేర్చుకున్నావు నువ్వు? ఏంటి అట్లా పూస్తున్నావు? నేనేమన్నా విరుగుడు గాల వద్దా? సరే చేయండి. నా మనసు చెప్పింది చెప్పు అంటే నేను చెప్తాలే చెప్పు. మధ్యలో. అది దిగ్బంధన్ అంటారు అన్నమాట దీన్ని. నా మనసు నా మనసు నా మనసు నా బుద్ధి నా బుద్ధి నా ధనము చెప్పల్లా నా ధనము గట్టిగా. నా ధనము నా బుద్ధి నా బుద్ధి నా డబ్బు నా కారు నా బండి నా బట్టలు నా బంగారు అన్నీ అన్నీ చేసినోనికి నీ ముండా మోపిస్తా. చేసి ఏందక్క వికటిస్తుంది. చేసినోనికి అవన్నీ ఇస్తారా? చేసినోనికి ఓవు పోవు. దగ్గర రా. వద్దు బాబీ నాకు నిజంగా తాలేదు బా బాగాలేదు. వికటిస్తుంది ఇప్పుడు. ఇంకా బాగాలేకుండా అయిపోతుంది బాబు. ప్రామిస్ అబద్ధంగా. ఏం కర్మరా నాయన. ఇప్పుడు ఇవన్నీ నువ్వు పక్కకు తీయాలన్నా కూడా దీనిలని నువ్వే తీయల్లా. గుడ్డు దాగల్లా. గుడ్డు దాగంది దానిని టచ్ చేసినావంటే వికటిస్తుంది. వికటించిందంటే నువ్వు ఏమవుతావు తెలుసా? ఇట్లా ఏమన్నా దగ్గర రా. ఎంటుకలంతా తిక్కగా అయిపోతావు. దగ్గర రా. నువ్వు తిక్కబట్టాలని చేసినావా నాకే? రా దగ్గరికి రా. పోజీ పోయేద్దు బాబీ. కింద పోయిన చెప్పు. ఇది గుడ్డు వేస్తా అన్నప్పుడు బంబోలే బంబోలే ఎట్లా చెప్తారులే బాబీ? నా పానం పోతా అంటే నేనంటాలే. నువ్వు అనక ఆన్ నీట్గా మెడలు వంగడం లేదు. అయ్యా పోయిందిలే అంటే ఏదో పోయిందిలే. నాకేం కర్మరా ఇది? వానమ్మ ఐం హ్రీం గ్రీం వశీకరణం సంపూర్ణం. ఓం హ్రీం గ్రీం వశీకరణం చేస్తున్నాడేమో. సంపూర్ణం. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడేమో. రే చెప్పు. చేసేసినావు కదా నాకు. ఫస్ట్ ముగ్గు జరిపే. ముగ్గు జరిపే దగ్గర అమ్మ
నువ్వు ఇంకా ఇప్పుడు చేసే పూనుకున్నావా నువ్వు నా కొడక నీ ఏమన్నా నువ్వు ఇట్లా చేస్తావు? కాదమ్మా, నీకు మంచి హై స్టేజెస్ కి పోయేకి నువ్వు పరక్తో కొట్టకూడదు. ఏం లే ఎందుకంటే అష్ట దరిద్రాలు వస్తాయి. ఇట్లాంటివి నువ్వు చేస్తావా? నువ్వు బిగ్ బాస్ కి ఇంకా మంచి మంచి స్టేజ్ పోయేకి చేసినా నేను. ఆహా. వశీకరణం, నువ్వు నా వశీకరణలో ఉంటే నేను ఎట్లా చెప్తే అట్లా నువ్వు యాక్ట్ చేస్తావు. ఇప్పుడు చేసినాడు ఇంకా నీకు తిక్క పట్టింది, నీకు నాకు ఇద్దరికి ఇప్పుడు చేసినాడు. లే నా కొడక నువ్వు ఇట్లా ఆడినా ఇంత ముందర ఇంకొకసారి చేసినావనుకో తీసేస్తాను, పరక్క కాదు నేను నీకే తీసేస్తాను. చెవులో పువ్వు పెట్టాడంటే ఒకసారి నా ఫోటోలు తెచ్చి చేసినావనుకో ఈడ్సిడ్స్ కొడతా పరకి ఇరిగిపోయేటట్టు నా కొడక నీకు ఏమనుకుంటానవులే. అదేవి నా మనసు బాగా కాఫీ కాదంగా, కాఫీలు తాగకూడదు. నీ మొహంలో మంట